ఈ అలెగ్జాండర్ మైండ్ గురించి చెప్పుకునే ముందు మిమ్మల్ని కొన్ని సిచ్యువేషన్స్లలో నిలబెట్టాలి. అవును, భయపడకండి, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. నీకు 20 సంవత్సరాలు ఉన్నాయి. నువ్వు సడన్ గా ఒక పవర్ఫుల్ ఎంపైర్ కి రాజైనావు. నీ సొంత ప్రజలు, నీ ఫ్యామిలీ, రిలేటివ్స్ ప్రతి ఒక్కరూ నిన్ను టౌట్ చేస్తున్నారు. నీ దగ్గర పాటలో ఉన్న రీజియన్స్ నీతోటి యుద్ధంకి రెడీ అవుతున్నాయి. ఆ సిచ్యువేషన్ లో నువ్వు నిల్చుంటే నువ్వేం చేస్తావు? నువ్వు సైలెంట్ గా ఉంటావా, లేదా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని అందరికీ నువ్వు ప్రూవ్ చేస్తావా? దీనికి ఆన్సర్ నువ్వు తెలుసుకోవాలంటే మీ చుట్టుపక్కల గల్లీలలో ఉన్న గ్యాంగ్స్ ఉంటాయి కదా, వాళ్ళ గురించి మీకు ఆలోచన వచ్చినప్పుడు ఏం అనిపిస్తుందో నేను అడిగిన ఈ ప్రశ్నలో మీకు జవాబు దొరుకుతుంది. ఎందుకంటే నీకు ఇప్పుడు చెప్పిన సిచ్యువేషన్ లో అలెగ్జాండర్ ఆ ప్లేస్ లో ఉండే అతను ఫాస్ట్ గా నిర్ణయం తీసుకొని అతని దగ్గరికి ఛాలెంజ్ చేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరిని పూర్తిగా నాశనం చేశాడు. అది కూడా 20 సంవత్సరాలు ఉన్నప్పుడే. ఇప్పుడు ఇంకొక సిచ్యువేషన్ లో నేను నిలబెడతాను. ఈడ కూడా మీరు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి. నువ్వు పర్షియన్ ఎంపైర్ ని ఫేస్ చేస్తున్నావు. ఈ పర్షియన్ ఎవరు అని మీరంటే అప్పటి కాలంలో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఎంపైర్. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనే ఆలోచన వస్తే కూడా సగం చచ్చిపోయేవాళ్ళు. వాళ్ళ ఆర్మీ చాలా పెద్దగా ఉంటుంది, చాలా డబ్బు ఉన్న వాళ్ళు. ఇంకా నీలాంటి వీరులని కొన్ని వేల మందిని నీలమట్టం చేశారు. ఇప్పుడు చెప్పండి, మీరు ఆ సిచ్యువేషన్ లో నిల్చొని ఉంటే మీరేం చేస్తారు? యుద్ధాన్ని తప్పుకొని వెళ్తారా, లేదా నిల్చొని ఛాలెంజ్ తీసుకుంటారా? ఇక్కడ చాలా మందికి భయం వస్తుంది. పోతే ప్రాణం, లేకపోతే ఇంకొన్ని సంవత్సరాలు ప్రశాంతంగా బతుకుతాం. కానీ ఆ ప్లేస్ లో అలెగ్జాండర్ ఉన్నప్పుడు చిన్న ఏమరపాటు లేకుండా వాళ్ళని అటాక్ చేశాడు. స్టెప్ బై స్టెప్ రాజ్యాన్ని మొత్తం, ఆ పర్షియన్ రాజ్యాన్ని మొత్తం నీలమట్టం చేశాడు. ఇంకా ముఖ్యమైన విషయం చెప్తాను వినండి. మనము ఫ్రెండ్స్ తోటి ట్రిప్ వేసినప్పుడు అనిపిస్తుంది ట్రిప్ జర్నీ బానే ఉంటుంది, అక్కడికి వెళ్ళి ప్రతిదీ చూడటం కూడా బానే ఉంటుంది. కానీ డేస్ పాస్ అయ్యే కొద్దీ మనకి మన ఇల్లు గుర్తుకొస్తుంది, పేరెంట్స్ గుర్తుకొస్తారు. ఈవెన్ నువ్వు హాస్టల్కి వెళ్ళినా, చదువుకోనికి, జాబ్ చేయడానికి, ఏ ఊరికి వెళ్ళినా గానీ నీకు ఒక విషయం వస్తుంది, అదే హోమ్. ఆ చిన్న విషయమే మనం తట్టుకోలేకపోతాం. ఇప్పుడు అదే విషయంలో కొన్ని ఏళ్ల క్రితం ఈ అలెగ్జాండర్ అనే వ్యక్తి సంవత్సరాలు కొన్ని కఠినమైన దారుల నుంచి, రాజ్యాల నుంచి అతను ఒక్కడే కాదు, వాళ్ళ సైనికులను కూడా అతని వెంట తీసుకొని వెళ్ళాడు. మనం అతని ప్లేస్ లో ఉంటే మనకే ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పండుకొని లైఫ్ ని ఎంజాయ్ చేద్దాం అనిపిస్తుంది. కానీ ఆ అలెగ్జాండర్ అంత పెద్ద రాజ్యాన్ని పట్టుకొని ప్రతి ఒక్కరికి డిసప్పాయింట్మెంట్, హోమ్ సిక్, ఇంటికి వెళ్ళాలని ఉన్నా కానీ అతని ప్రయాణం స్టార్ట్ చేశాడు. ఎక్కడి దాకా అంటే మన ఇండియాకి వచ్చేటప్పటికి వాళ్ళ సైన్యం ఫర్దర్ గా ముందడికి వేయలేకపోయింది. ఇక అక్కడ ఆగిపోయింది వాళ్ళ యుద్ధం. సరే, మనం అతని ప్లేస్ లో ఉంటే మనం ఎక్కడి దాకా వెళ్ళి ఉండే వాళ్ళం? ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ ఉంటుంది. మీ మైండ్ గురించి మీకే బాగా తెలుసు. సో ఒక నిమిషం అడగండి. వీడియోలోకి వెళ్లే ముందు ఇది తెలుసుకోండి. ఒక మనిషిని, మెయిన్ గా అబ్బాయిని, ఈ ప్రపంచాన్ని ఏలనికి వాళ్ళని ఏది ముందుకు నడిపిస్తుంది? వాళ్ళ స్ట్రెంగ్త్ లేదా ఏదో తెలియని లోతుల్లో ఉన్న విషయమా? ఇది ఇమాజిన్ చేయండి. అలెగ్జాండర్ ఎక్కడ నిల్చున్నాడో, నువ్వు ఆ ప్లేస్ లో నిల్చున్నావు. నీ ముందు ఎనిమిస్ ఉన్నారు, భయం నీ వెనుక ఉంది, ప్రపంచం మొత్తం నువ్వు ఫెయిల్ అవ్వనీకే చూస్తున్నారు. ఒక్కడు కూడా నిన్ను గెలవాలని కోరుకోవడం లేదు. నువ్వేం చేస్తావు? ఇక ఆ మిల్లీ సెకండ్స్ లోనే నీ మైండ్ సెట్ డిసైడ్ చేస్తుంది నువ్వేం చేయాలని. ఇప్పుడు 4 పార్ట్స్ లో ఈ మైండ్ సెట్ ని బ్రేక్ డౌన్ చేద్దాం. మొదటిగా ఫియర్లెస్ డిసిషన్. ఈ అలెగ్జాండర్ కూడా పర్ఫెక్ట్ టైమింగ్ కోసం ఎప్పుడు వెయిట్ చేయలేడు, అతను ఆలోచించలేడు. సింపుల్ గా చెప్తాను వినండి. నువ్వు మార్నింగ్ లేవాలనుకుంటావు, ఎర్లీ మార్నింగ్ 5 o'clock కి అలారం పెట్టుకుంటావు. నువ్వు బాగానే పడుకుంటావు. ఇక పొద్దున అలారం మోగుతుంటది 5 గంటలకి. కానీ నువ్వు లేవనీకి తడబడుతుంటావు. నీ మైండ్ లేస్తుంది ఆ సౌండ్ కి, కానీ నువ్వు కళ్ళు మూసుకొని ఆలోచిస్తుంటావు. లేవాలా వద్దా? ఇలా నువ్వు 3 నుంచి 5 సెకండ్ల వరకు ఆలోచించావంటే నువ్వు ఖచ్చితంగా పడుకుంటావు. 99% ప్రజలు ఆ 3 నుంచి 5 సెకండ్ల వరకు ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళు ఖచ్చితంగా పడుకుంటారు. కానీ ఎవరైతే 0 సెకండ్స్ కూడా ఆలోచించకుండా అలారం మోగగానే లేస్తారో వాళ్ళు ఖచ్చితంగా లేవాలి అని వాళ్ళ మైండ్ లో ఫిక్స్ అయ్యి ఉంటారు. ఇక్కడ కూడా సేమ్ విషయం. అలెగ్జాండర్ టైమింగ్ కోసం వెయిట్ చేయలేడు, ఓవర్ థింకింగ్ కూడా చేయలేడు. కానీ ఎదుటి వాళ్ళు క్యాలిక్యులేషన్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే అలెగ్జాండర్ ఒక విషయం అర్థం చేసుకున్నాడు. నువ్వు ఎక్కడైతే హెసిటేట్ అవుతావో, ముందు వెనకకైతావో, ఆ మూమెంట్ లో నువ్వు చనిపోయినట్టే లెక్క. అందుకనే డిసిషన్ రాంగ్ అయినా రైట్ అయినా నువ్వు బోల్డ్ గా తీసుకుంటే ప్రతి సిచ్యువేషన్ లో నేను అది కంట్రోల్డ్ గా పెడుతుంది. రెండవది అబ్సెషన్ విత్ లెగసీ. అలెగ్జాండర్ బ్యాటిల్స్ ని విన్ కానీకి యుద్ధం చేయట్లేదు, అతని యుద్ధం చేసేది చరిత్రలో అతని పేరు నిలిచిపోనికి. అందుకనే అతని లిమిట్స్ ని అతను పుష్ చేస్తున్నాడు, కంఫర్ట్ లేకుండా, లాజిక్ ని దాటి కూడా. ఎప్పుడైతే నీ గోల్ చిన్నగా ఉంటుందో నువ్వు దాన్ని ఈజీగా ఆపేస్తావు. కానీ ఎప్పుడైతే నీ గోల్ ఇమ్మొరాలిటీగా ఉంటుందో, అంటే అంతు లేని దానిలాగా, అప్పుడు నువ్వు ఆగాలనుకున్నా ఆగలేవు. మూడవది నెవర్ సెటిల్. ఒక విక్టరీ రాగానే చాలా మంది రిలాక్స్ అయిపోతారు. కానీ అలెగ్జాండర్ లాంటి వ్యక్తి నెక్స్ట్ ఛాలెంజ్ కోసం వెతుకుతారు. సెలబ్రేషన్ ఉండదు, కంఫర్ట్ జోన్
లో ఉండరు, కేవలం ముందుకు వెళ్ళాలి అంతే. ఎందుకంటే అతను నమ్మాడు ఎప్పుడైతే నువ్వు సెటిల్ అయి ఉంటావో ఇక నువ్వు క్రమక్రమంగా కోల్పోతున్నట్టే లెక్క. 4వది స్ట్రాటజిక్ థింకింగ్. అతనేమి స్ట్రెంగ్త్ తోటి ఫైట్ చేయలేడు. అంటే 10 మంది అతను ముందుకు రాగానే అతను ఆ 10 మందిని ఓడించలేడు. కానీ అతను ఓడించేది ఎలా అంటే ఇంటెలిజెన్స్ తోటి. రైట్ టైం ని చూస్ చేసుకుంటాడు, రైట్ యాంగిల్ ని, రైట్ మూమెంట్ ని. ఎనిమి అలెగ్జాండర్ కన్నా స్ట్రాంగర్ గా ఉన్నా కానీ అతని స్ట్రాటజీ అతని అన్స్టాపబుల్ గా చేసింది. ముందుగా గేమ్ ని అతని మైండ్ లో ఆడేది, దాని తర్వాత రియాలిటీలో అలా జరిగేది. ఇప్పుడు మన రియల్ లైఫ్ కనెక్షన్ గురించి విందాం. మన లైఫ్ గురించి ఆలోచించండి. మనమేమి యుద్ధాలని ఫైట్ చేయట్లేదు, కానీ ప్రతిరోజు డిసిజన్ ని మనం ఫేస్ చేస్తున్నాం. మొదటిగా రిస్క్ టాకింగ్. చాలా మంది ప్రజలు పర్ఫెక్ట్ మూమెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అది పర్ఫెక్ట్ టైం అయినా, పర్ఫెక్ట్ ప్లాన్ అయినా, కంప్లీట్ గా కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే ముందుకు అడిగిద్దామని. కానీ ఆ పర్ఫెక్ట్ విషయం అనేది ఎప్పటికీ కూడా రాదు. అలెగ్జాండర్ ఇక్కడ ఆగలేడు, వెయిట్ చేస్తూ కూర్చోలేడు. మైండ్ లో సెకండ్ థాట్ లేకున్నా గానీ అతను నడిచాడు. మన లైఫ్ లో కూడా ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడైనా, ఏదైనా మాట్లాడేటప్పుడైనా, ఏదైనా ఛాన్స్ తీసుకునే ముందైనా ఎవరైతే మొదటిగా వెళ్తారో వాళ్ళు మొదటిగా విన్ అవుతారని. 2వది లీడర్షిప్. నీకు ఆర్మీనే ఉండాల్సిన అవసరం లేదు నువ్వు లీడర్ లాగా ఉండనీకి. ఈవెన్ నీ సర్కిల్లో, నీ ఫ్రెండ్స్ లో, ఫ్యామిలీలో, నీ వర్క్ స్పేస్ లో ఎవరో ఒకరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. చాలా మంది ప్రజలు అవాయిడ్ చేస్తారు. ఈ రెస్పాన్సిబిలిటీ మనకెందుకు, మనకేమైనా వచ్చేది ఉందా, నెలాఖర్లో మన జీతం వస్తుంది, మన లైఫ్ ని మనం ప్రశాంతంగా ఉంచుదాం అనుకుంటాం. కానీ అలెగ్జాండర్ ప్రతి విషయంలో ముందే ఉన్నాడు. రియల్ లీడర్షిప్ నువ్వు ప్రజల్ని కంట్రోల్ చేయడం కాదు, నీ యాక్షన్ తోటి ముందుకు నడిపించడం. 3వది కాన్ఫిడెన్స్. ఇక్కడ కాన్ఫిడెన్స్ అంటే మీరు అనుకునే అర్థం కాదు, నేను గెలుస్తాను ఖచ్చితంగా అని అనుకోవడం కాదు. ఈవెన్ నేను లూజ్ అయినా కానీ నేను దాన్ని ఫేస్ చేస్తాను. అలెగ్జాండర్ కూడా యుద్ధాలకి నడిచాడు, రిస్క్లు అతనికి తెలిసి కూడా. కానీ అతని నమ్మకం అతని భయం కంటే ఎక్కువగా ఉంది. మన లైఫ్ లో కూడా ఇంటర్వ్యూస్ అయినా, ఆపర్చునిటీస్ అయినా, ఛాలెంజెస్ కూడా మన మైండ్ సెట్, సిచ్యువేషన్ కన్నా అత్యంత మోస్ట్ మ్యాటర్. ఇక ఫైనల్ గా నాట్ సెటిలింగ్. ఇక్కడనే ప్రజలు చాలా మటుకు కోల్పోతారు. వాళ్ళు చిన్నగా గెలవగానే నాకెందుకు, నాకు వచ్చింది కదా, దీన్నే నేను సెలబ్రేట్ చేసుకుంటా అని ఇక వాళ్ళు కంఫర్ట్ లో పడిపోతారు. ఆ కంఫర్టే అదొక ట్రాప్ లాగా. కానీ గ్రోత్ అయ్యేది నువ్వు ఎప్పుడైతే మూవ్ అవుతూ ఉంటావో అప్పుడు మాత్రమే. నిన్ను నువ్వు అడగండి ప్రతిసారి, ఇది మనకు సరిపోతుందా అని, లేదా నేను దీనికంటే ఎక్కువనే తీసుకుంటానా అని. ఈవెన్ అంబానీ అయినా, ఏ బిలియనర్ అయినా వాళ్ళు నాకు సాలు అని ఆగుంటే వాళ్ళ పేరు కూడా మనకి తెలియకపోయేది. ఇప్పుడు ఆపోజిట్ ని కూడా ఆలోచించండి. ఎందుకంటే ఊకే పాజిటివ్ ని థింక్ చేస్తే నీకు కంప్లీట్ గా నెగిటివే చేయాలనిపిస్తుంది. అందుకే నువ్వు నెగిటివ్ ని కూడా థింక్ చేయి. ఒకవేళ నువ్వు ఇది చెయ్యకుండా ఉంటే ఏం జరుగుతుంది? నువ్వు నీ లైఫ్ ని సేఫ్ సైడ్ ఆడుతుంటావు, నువ్వు ఆగుతావు, డిలేస్ పెడతావు, చిన్న చిన్న డిసిషన్స్ కి కూడా ఆలోచిస్తూ ఉంటావు, రిస్క్ తీసుకునే బదులు నువ్వు కంఫర్ట్ లో ఉంటావు. ఇక స్లోగా నీ లైఫ్ అన్ప్రెడిక్టబుల్ గా మారుతుంది. నీకు ఈజీగా ఏదనిపిస్తుందో దాన్నే నువ్వు చేయాలనుకుంటావు. నిన్ను గ్రో చేయించే విషయాలన్నిటినీ నువ్వు పక్కన పెడతావు. ప్రజలతోటే నువ్వు వెళ్తావు, వాళ్ళని లీడ్ చేయాలనే ఆలోచన నీకు ఉండదు. ఇక రియలైజ్ అవ్వకుండానే నువ్వు యావరేజ్ అయిపోతావు. ఇప్పుడు వస్తుంది విషయం, యావరేజ్ మైండ్ సెట్ ఎలా ఉంటుందని. రైట్ టైం కోసం వెయిట్ చేద్దాం, ఫెయిల్యూర్ వస్తే దాన్ని అవాయిడ్ చేద్దాం. సేఫ్ గా ఎక్కడ ఉంటుందో అక్కడనే నిల్చోవాలా మనం. కానీ డామినెంట్ మైండ్ సెట్ ఉంటుంది, అదేం చెప్తుందంటే నా సొంత టైం ని నేను క్రియేట్ చేసుకుంటా. ఒకవేళ ఫెయిల్యూర్ వచ్చినా నేను దాన్ని ఫేస్ చేస్తా. అన్కంఫర్టబుల్ గా ఉన్నా కానీ నేను ఖచ్చితంగా నడుస్తా. డామినెంట్ మైండ్ సెట్ అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. ఇక్కడ ఒక మైండ్ సెట్ నిన్ను స్టక్ అయ్యేలాగా చేస్తుంది, ఇంకొక మైండ్ సెట్ నిన్ను నడిపించేలాగా చేస్తుంది. అంటే ఒక మైండ్ సెట్ నిన్ను ఎదుటి వాళ్ళు డిసైడ్ చేసేలాగా ఉంటుంది నీ లైఫ్ ని ఎలా బ్రతకాలని. ఇంకొక మైండ్ సెట్ నీ సొంత వేని నువ్వు బిల్డ్ చేసుకునేలాగా ఉంటుంది. కానీ ఎట్ ద ఎండ్ లో డిఫరెన్స్ అనేది టాలెంటో లక్కో కాదు, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు అనేది. ఇప్పుడు ప్రతి ఒక్క విషయం ఒక క్వశ్చన్ దగ్గరకు వచ్చి ఆగింది. నీకు ఎలాంటి లైఫ్ యాక్చువల్ గా కావాలి? నువ్వు ప్రశాంతంగా ఒక అమ్మాయి లాగా సేఫ్ గా గేమ్ ఆడాలనుకుంటున్నావా? అదే ఎదుటి వాళ్ళని ఫాలో అవుతూ కంఫర్టబుల్ గా ఉంటూ ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ చేత ప్రైజింగ్ చేయించుకుంటూ, ఒకవేళ నువ్వు కంట్రోల్ తీసుకొని నీ లైఫ్ ని నీ బోల్డ్ డిసిషన్స్ తోటి నీ సొంత దారిని చూస్ చేసుకోవాలనుకుంటున్నావా? ఎందుకంటే నిజం ఇక్కడ ఎవరు కూడా నేను ఆపట్లేదు. సిచ్యువేషన్ కాదు, బ్యాక్గ్రౌండ్ కాదు, రిసోర్సెస్ కూడా కాదు. కేవలం ఒకే విషయం ఉంది, నీ లెవెల్ ని డిసైడ్ చేసేది. అది నీ మైండ్ సెట్. అలెగ్జాండర్ కి కూడా డిఫరెంట్ వరల్డ్ ఏం లేదు. అతని టైంలో అది ఇప్పటికంటే చాలా సెన్సిటివ్. చిన్న రాంగ్ మూవ్ అయినా కానీ తలలు తెగుతాయి. కానీ అతనికి డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్ ఉంది. ఎదుటి వాళ్ళు భయంని చూసినప్పుడు అతను ఆపర్చునిటీని చూశాడు. ఎదుటి వాళ్ళు ఆగినప్పుడు అతను కదిలాడు. అందరూ గుడిసెలు వేసుకొని పండుకునే టైంలో అతను ముందుకు సాగాడు. అందుకని ఈ రోజు నుంచి మిమ్మల్ని మీరు అడగండి, భయం వచ్చినప్పుడు నువ్వు స్టెప్ బ్యాక్ అవుతావా, ముందుకైతావా? ఎందుకంటే ప్రతి ఒక్కరికి వస్తుంది, కానీ నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు దాని మీద. ఆపర్చునిటీ వస్తుంది, మిల్లీ సెకండ్స్
లో వస్తుంది. అప్పుడు నువ్వు యాక్ట్ చేస్తున్నావా లేదంటే డౌట్ చేస్తున్నావా? మన బెడ్ ఎక్కి మనం పడుకుంటే కూడా ప్రశాంతంగా ఉంటుంది. దాన్ని కంఫర్ట్ అంటాం కదా, ఆ కంఫర్ట్ నిన్ను ఆపుతుంది. సో నీ నెక్స్ట్ డిసిజన్ ఏంటిది? ఎందుకంటే ఎండ్ లో నీకు కేవలం రెండు చాయిస్ ఉంటాయి. రాజులాగా బ్రతకడమా, రాజులాగా ఆలోచించి ప్రజలందరూ డ్రీమ్ చేసుకునే లైఫ్ లో నువ్వు ఆ లైఫ్ ని బిల్డ్ చేసుకుని అలా ఉండాలనుకుంటావా? లేదా క్రౌడ్ అంతా ఎలా ఉందో వాళ్ళతో పాటే ప్రతిదీ మర్చిపోయి బ్రతికేయాలనుకుంటున్నావా? డెసిజన్ నీ చేతుల్లోనే ఉంటుంది.